పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను బెదిరిస్తాడా అని ప్రశ్నించారు ఆమె. తప్పు చేసిన వ్యక్తికి నోటీసులు ఇచ్చి స్టేషన్కు పిలిపిస్తే తప్పేంటని అడిగారు. పేర్ని నాని తీరు పోలీసులను అవమానించేలా ఉందని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు హోంమంత్రి అనిత. పోలీస్ స్టేషన్కి తప్పు చేసిన వాడికి నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? పోలీస్ స్టేషన్కి పిలుస్తారు, నోటీస్ ఇస్తారు. నువ్వెవడో చెప్పడానికి నోటీస్ ఇవ్వడం తప్పు, నోటుకొచ్చి మాట్లాడడానికి. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఒక పోలీస్ ముందు, ఒక ప్రభుత్వ అధికారి ముందు గౌరవంగా మాట్లాడలేని వాళ్ళు అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడతారు అనుకోవడం కూడా ప్రజల తాలూకా అవివేకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకొచ్చినట్టు వీరంగం సృష్టించే పరిస్థితి. కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తగ్గ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి. ఈరోజు వాళ్ళ మీద జరిగిన ఎదురుదాడి కింద భావించాలి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి.